అన్నయ్య, వదిన, దాక్షాయిని, సరస్వతి. ఏంట్రా? వదిన వెళ్ళిపోయాక మనం అందరం కలిసిలేము. సంతోషంగా అస్సలేం. మీ ఇద్దరిని పక్క పక్కన చూసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వదినొచ్చింది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నయ్య. మా రెండు జంటలు కలిసి వదినికి నీకు కలిపి బట్టలు తీసుకొచ్చామన్నయ్య. అదయ్యాక ఫ్యామిలీ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. వదిన, అన్నయ్య, ఇలా వచ్చి కూర్చోండి. తప్పుగా అనుకోవద్దు శంకర్. నేనిప్పుడు ఆ బట్టలు తీసుకోలేను. మా సంతోషాన్ని కాదనకుదినా. నేను సంతోషంగా లేనప్పుడు ఇవన్నీ చేయలేను శ్రవణ్. అనే కనీసం మన ఫ్యామిలీ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయినా దిగుదాం. వదినా, ప్లీజ్ వదినా, కాదనకు. ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొచ్చాం. ప్లీజ్ వదినా. అన్నయ్య, కూర్చో. కూర్చో అన్నయ్య. కూర్చోవద్దునా? శంకర్, కూర్చోవద్దునా? కూర్చో. మేడం కొంచెం దగ్గరగా. సార్ కొంచెం దగ్గరగా కూర్చోండి. మేడం మీరు ఇటు కొంచెం. హాయ్, ఫ్యామిలీ ఫోటో. మిస్ మిస్ మిస్, నేను కూడా మీతో ఫోటో దిగచ్చా? మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో నువ్వెందుకురా? ప్రతిదానికి ఎందుకు వచ్చి మధ్యలో దూరుతావు? వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. రాము, 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 ఆగు రాము. దాక్షాయిని, ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు? చిన్న పిల్లాడు, ఏదో తెలియక అడిగాడు. వద్దని సున్నితంగా చెప్పొచ్చు కదా. రాము, దాక్షాయినికి పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నువ్వేమీ ఫీల్ కావద్దు. అది కాదు మిస్, మీ ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో దిగుతుంటే నాకు ముచ్చటేసింది. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీతో కలిసి ఫోటో దిగి నాకు కూడా అందరూ ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నాను. బాధపడకు, నీకు నేనున్నాను కదా. నన్ను అమ్మా అనుకుంటున్నావు. తల్లి కొడుకులం కలిసి ఒక ఫోటో దిగుదాం, సరేనా? మనిద్దరితో కలిసి రామరాజ్ సార్ కూడా ఫోటో దిగితే హ్యాపీగా ఫీల్ అవుతాను మిస్. ఉండండి, సార్ని కూడా పిలుచుకొస్తాను. రాము, ఏ రాము, సార్ సార్ ప్లీజ్ సార్, నాతో సీతా మిస్ తో కలిసి ఒక ఫోటో దిగరా ప్లీజ్ సార్. ఈ రాముగాడొకడు వేరువేరుగా ఉంచుదామంటే ఏదొక రూపంలో కలిసి ఇలా చేస్తాడు. కర్మ కాకపోతే. బావగారు,
చిన్నపిల్లాడు అడుగుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా? అన్నయ్య, రాము సంతోషాన్ని ఎందుకు పాడు చేయడం? ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగండి అన్నయ్య. వదినా వదినా, నువ్వు ఒప్పుకో వదినా. వెళ్ళి కూర్చో వదినా, వెళ్ళు, పద వదినా. రే నువ్వు లేరా, కూర్చో వదినా, కూర్చో. అనయ్య కూర్చో. సార్ బాబు మీద చేయండి సార్. సార్ ప్లీజ్. మేడం మీరు కూడా బాబు మీద చేయండి. బాబు ఇంకో ఫోజీ అమ్మా. బుద్ధుందా? మీతో మాట్లాడాలి. మాట్లాడాలి అంటే చేయి పెట్టి ఆపాలి గాని కార్నీలా అడ్డం పెట్టి కాదు. ఏమన్నైతే అదంతా తర్వాత, ముందు నేను చెప్పేది విను. మీరు మీ బాబుతో మా ఇంటికి వచ్చారు కదా? అవును, అది నేనే. ఎందుకు ఆపారు నన్ను? నేను చెప్పింది వింటే ఈ డబ్బు నీకిస్తాను. నేనెందుకు చేయాలి? అసలు మీరెవరు? మీరా? ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏం చేయాలో? క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఆ రోజు స్కెచ్ ని మీరే కావాలని పాడు చేశారా? నా మొహం చూశాక కూడా అదేం ప్రశ్న? నేనే చేశాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. డబ్బు కోసం నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. సరే, నీ ఇష్టం. డబ్బు కావాలో, ప్రాణం కావాలో, నిజాయితీ కావాలో నువ్వే తేల్చుకో. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అదే చేస్తాను. ఏం చేస్తావు? నమస్కారం మేడం. నమస్తే.
స్కెచ్ పర్ఫెక్ట్ గా వచ్చిందా? పూజారి గారు చెప్పిన పోలికలతో యథాతథంగా గీశాను మేడం. చూడండి మేడం. చూడ్డానికి అమాయకంగా ఉంది గాని ఆ చంటోణ్ణి తల్లి నుంచి ఎలా దూరం చేయాలనిపించిందో ఈ అమ్మాయికి. ఇదేంటి ఈ అమ్మాయి బొమ్మ గీశారేంటి? ఈ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు మేడం. పూజారి గారు చెప్పిన దాన్ని బట్టే గీశాను. నో, ఈ అమ్మాయి అలాంటి పని చేయదు. కసాయితనంతో నేరాలు చేసేవాళ్ళు చూడ్డానికి భయంకరంగా ఉండరు మేడం. ఇంతే అమాయకంగా ఉంటారు. ఇంతకీ ఆ బొమ్మలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలుసో లేదో పక్కన పెట్టండి. అసలు మీకెలా తెలుసు? మీరు పూజారి గారు చెప్పినట్టు స్కెచ్ గీయలేదు. ఎవరో ఇచ్చిన డబ్బుకి ప్రలోభపడి వాళ్ళు చెప్పినట్టుగా గీసినట్టు అనిపిస్తోంది. నిజం చెప్పండి, ఎవరు మీతో ఈ పని చేయించింది? ఏంటి మేడం ఇది? ఒక అనాథకి సహాయంగా ఉంటుందని చాలా కష్టపడి స్కెచ్ గీసి తీసుకొస్తే నన్నే అనుమానిస్తున్నారు. మీరు అబద్ధం చెప్పకండి. పూజారి గారు తను చూసిన ఆడ మనిషి పోలికలు కళ్ళకు కట్టినట్టు వివరించారు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఆయన చెప్పిన పోలికలకి ఈ బొమ్మకి అస్సలు సంబంధం లేదు. మీరేదో దాస్తున్నారు. నాకు ఆ అవసరమే లేదు మేడం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నా బ్యాలెన్స్ మనీ ఏదో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. చూడండి, దీనిలో ఏదైనా తేడా జరిగిందని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. వెళ్ళండి. చిట్టి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఒక తల్లి నుంచి పిల్లాడిని దూరం చేసేంత కర్కశమైన మనసు తనది కాదు. అయినా రాముని గుడిలో వదిలేసి వెళ్లిన ఆడమనిషి బొమ్మ గీయమంటే చిట్టి రూపం రావడం ఏంటి? రాముకి నా కుటుంబానికి సంబంధం ఏంటి? నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం ఏ విషబీజోద్భూతం ఈ విషాదభూజం పడమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెలుగు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు
రాముని గుళ్ళో పడుకోబెట్టింది నేనే అని నీకు తెలియకుండా మేనేజ్ చేసి నేనే చిట్టి స్కెచ్ గీయించాను. అది నాకు తెలియకూడదు అని నువ్వు మేనేజ్ చేస్తున్నావా? అక్క, ఏంటక్క అది చేతిలో? పెయింటింగా? ఇదిలా ఇవ్వు. ఇది నువ్వు చూసేది కాదులే దాక్షాయిని, పర్సనల్. అది కాదక్క, ఆర్టిస్టుతో రాము తల్లికి సంబంధించిన పెయింటింగ్ వేయిస్తాను అన్నావు కదా, అది ఈ రోజు వస్తుందన్నావు. అదేమో చూద్దామని అడిగాను. అది కాదులే. మేడం, ఈ రోజుల్లో బతకాలంటే కావాల్సింది నీతి కాదు మేడం, మీరిచ్చే డబ్బే కావాలి. ఇంకొంచెం ఎక్కువిస్తే మీరు చేయమన్నదే చేస్తాను. తప్పకుండా నువ్వు అడిగినట్టు ఎక్కువ డబ్బులే ఇస్తాను. చెప్పండి మేడం, నేనేం చేయాలి? ఈ అమ్మాయి స్కెచ్ వేసి సీత గారికి ఇవ్వాలి. ఎవరు మేడం తను? ఎవరైతే నీకెందుకు? డబ్బులిస్తున్నానుగా, నేను చెప్పింది నువ్వు చేయాలి. వాట్సాప్ లో ఫోటో పంపండి మేడం, స్కెచ్ చేసి నేను ఇస్తాను. నంబర్ చెప్పు. సరే, ఇదిగో డబ్బులు. చెప్పింది జాగ్రత్తగా చేస్తావుగా? చేస్తాను మేడం. వెళ్ళు. సీత, 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 ఏమైంది సీత? మెల్లిగా, జాగ్రత్తగా లే. జాగ్రత్త. కూర్చో. ఎక్కడ నొప్పి? నువ్వు ఇలా కాలు పైకి పెట్టు, నేను చూస్తాను. ఏంటి సీత, ఇలాంటి సమయంలో కూడా మొండి చేయకు. కాలు పైకి పడితే నొప్పి దగ్గర మర్దన చేస్తాను. ఇందులో మొండితనమే ఉంది. జారి పట్టాను, కాలు కొంచెం బెనికింది. ఇంత చిన్న విషయానికే ఎందుకంత చొరవ చూపించాలని చూస్తున్నారు? సీత, నువ్వు అసలు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు కూడా ఎందుకు
ఇక్కడ లేదక్కా. కాళ్ళొప్పి పెట్టుకుని ఎందుకు లేచినావక్కా? ఆ, తైలమేం వద్దులే చిట్టి, ఊరికే కొంచెం వల్ల మర్దన చేయి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరే పద. ఆ